కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు చేరుతూ ఉండడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,08,594 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 858.70 అడుగులుగా ఉంది. జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిలువ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.9210 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. గుడ్ మార్నింగ్ శేఖరాచారి. కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నాగర్ కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తా ఉంది. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వస్తుండడంతో శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే గంటకు కూడా నీరు పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు 9 గంటల వరకు చూసినట్టయితే ప్రాజెక్టులోకి మొత్తం 2,16,762 క్యూసెక్ల వరద చేరుతుంది. ప్రస్తుతము అంటే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ఇప్పటికే 857 అడుగులకు చేరింది. మొత్తం 215 టీఎంసీలకు గాను 99 అంటే దాదాపు 100 టీఎంసీలకు పైగా కూడా ఇప్పటికే నమోదైంది. అంటే 100 టీఎంసీలు అంటే ఈసారి ఎలినో ప్రభావం ఉండి వర్షాలు లేవు, అసలు ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి ఎంతో ఇబ్బందులకు గురవుతున్న దిగాలుగా ఉన్నటువంటి అన్నదాతలకు కొంత ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే 100 టీఎంసీలకు చేరడంతో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే శ్రీశైలం అంటే స్పిల్వే గేట్లు అయితే ఎత్తలేదు, ఆ దిగువకు నీటిని అయితే విడుదల చేయడం లేదు, విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం లేదు. అంటే మరి కొద్ది రోజుల్లోకి ఇంకా కొంత వాటర్ పెరిగితే చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి